కొనుగోళ్ల మీద దృష్టి పెట్టి విద్యా బోధనకు కావాల్సిన ముఖ్యమైన ఉపాధ్యాయుల్ని నియమించడంలో మాత్రం పూర్తిగా వైఫల్యం చెందిన విషయం అందరికీ తెలిసిందే. 5 సంవత్సరాల్లో ఒక్క టీచర్ పోస్ట్ కూడా ఫిలప్ చేయకోకుండా, వేకెన్సీ ఫిలప్ చేయకుండా, చివరిలో ఎన్నికల ముందు ఏదో ఉత్తుత్తి డిఎస్సి ప్రకటన ఇచ్చి విద్యారంగానికి తీవ్ర నష్టం చేసిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నా నేను. మరి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ కూటమి ప్రభుత్వం రాగానే మెగా డిఎస్సిని అనౌన్స్ చేస్తామని చెప్పేసి చెప్పారో దానికి అనుగుణంగా 16,347 ఉపాధ్యాయుల పోస్టుల నియామకానికి ఈరోజు కేబినెట్ ఆమోదం తెలియజేసిందని చెప్పేసి మీ అందరికీ మనవి చేస్తామని నేను. అంటే ఎస్జిటీలు, పీఈటీలు డిఫరెంట్గా ఉన్నాయి. అంతేకాకుండా అన్ని స్కూల్స్కి సంబంధించి ట్రైబల్ వెల్ఫేర్ కానివ్వండి, లేకపోతే గవర్నమెంట్ స్కూల్స్ కానివ్వండి, అన్నిటికీ సంబంధించి ఈ 16,347 పోస్టులు అని చెప్పేసి మీకు మనవి చేస్తా ఉన్నాను. ఇక్కడ దురదృష్టం ఏంటంటే గత ప్రభుత్వం అందరికీ తెలిసిందే, డిఎస్సికి క్వాలిఫికేషన్ ఏంటంటే టెట్ మార్కులు ఉండాలి. ప్రతి 6 నెలలకి ఒకసారి జరగాల్సిన టెట్ ఎగ్జామ్ని నిర్వహించుకోకుండా వేలాది మంది నిరుద్యోగ యువతి యువకులు నష్టపోయే విధంగా గత ప్రభుత్వం చేసిందని చెప్పేసి మనం చేస్తాను. ఎందుకంటే 80% డిఎస్సి మార్కులు, 20% టెట్ మార్కులు కలిపి ఈ ఉద్యోగ నియామకానికి అర్హతగా తీసుకుంటున్న విషయం మనకు తెలిసిందే. ఇప్పుడు టెట్ ఎగ్జామ్ నిర్వహించకపోవటం మూలంగా వాళ్ళకి టెట్లో మార్కులు ఇంప్రూవ్ చేసుకునే అవకాశాన్ని కోల్పోయారు. అంటే టెట్ ఎన్నిసార్లైనా రాయొచ్చు, ఒకసారి అంటే ఇంప్రూవ్మెంట్ మనం ఏదైతే ఇంటర్మీడియట్ రాస్తామో అది రాయొచ్చు. ఒకవేళ ఒక పరీక్షలో కొన్ని మార్కులు వచ్చాయనుకోండి, రెండో పరీక్షలో అటెండ్ అయ్యి ఇంకా ఎక్కువ మార్కులు తెచ్చుకుంటే ఎక్కువ మార్కులు పరిగణలోకి తీసుకోబడతాయి. సో ఈ ప్రభుత్వం 3 సంవత్సరాల క్రితం ఆ టెట్ నిర్వహించి తర్వాత నిర్వహించకపోవటం మూలంగా కూడా చాలా నష్టపోయారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తామని నేను. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా చెప్పింది ఏమిటంటే నాణ్యత కలిగిన విద్యని అందించడం కోసం నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ వీటన్నిటి మీద కూడా సమగ్రంగా పరిశీలించి విద్యా ప్రమాణాలని పెంచే విధంగా ఈ రాష్ట్రంలో ప్రతి వాడికి కూడా నాణ్యత కలిగిన విద్య అందే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా మరి ఆదేశించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం నేను. ఇంకా రెండోది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. మీ అందరికీ తెలుసు, ఈ రాష్ట్రంలో ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనగానే భూ యజమానులందరూ కూడా ఉలికిపాటుకి గురయ్యారు, పిడుగుపడ్డట్టు భయపడిపోయారు, భయాందోళనకు గురయ్యారు. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఒకసారి మనం చూసినట్లయితే గత ప్రభుత్వం ఎంత బాధ్యతారహితంగా పరిపాలన చేసేదో అర్థమవుతుందని చెప్పేసి నేను మీ అందరికీ కూడా మనవి చేస్తా ఉన్నాను. ఎందుకంటే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ యొక్క ఉద్దేశం దేశంలో కానీ రాష్ట్రాల్లో కానీ ఈ భూములకు సంబంధించిన లిటిగేషన్స్ తగ్గించాలనే ఒక లక్ష్యంతో ఈ చట్టాన్ని తీసుకురావాలని ఆలోచన చేసింది కేంద్ర ప్రభుత్వం. ఈ రాష్ట్రంలో ఆమోదించినప్పుడు ఏం చెప్తున్నారంటే వాళ్ళు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన, అంటే బీజేపీ తీసుకొచ్చిన చట్టాన్ని మేము అమలు చేశాము అని చెప్పేసి చెప్తా ఉన్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన, నీతి ఆయోగ్ ప్రతిపాదించిన చట్టానికి
మన రాష్ట్రం ఆమోదించిన చట్టానికి తీవ్ర వైరుధ్యాలు ఉన్నాయని చెప్పేసి మీకు మనవి చేస్తా ఉన్నాను నేను. ఎందుకంటే ఈ బీజేపీ తీసుకొచ్చిందని చెప్తున్న ఈ చట్టాన్ని, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తున్న విషయాన్ని ఒకసారి చూస్తే, బీజేపీ పాలిత రాష్ట్రం ఒక్కటి కూడా ఈ చట్టాన్ని ఇంకా అమలు చేయాల. వాళ్ళు బీజేపీ పాలిత రాష్ట్రాలు చేయలేదు, కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఆదరాబాదరా ఏదో కొంప ఇదైపోయినట్లు ఈ చట్టాన్ని తీసుకొచ్చి రాష్ట్రంలో సన్న చిన్నకారులు నిద్ర లేకుండా చేసిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. భూ యజమానులు అందరూ కూడా కలవరపాటుకు గురయ్యారు, కానీ సన్న చిన్నకారు రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కంటి మీద కునుకు లేకుండా బాధలు పడ్డారని చెప్పేసి కూడా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను నేను. ఎందుకంటే మొట్టమొదటిగానేమో పాస్ పుస్తకాల మీద ఫోటో ముద్రించటం, తర్వాత సర్వే రాళ్ళ మీద కూడా ఫోటో, పేరు అన్ని